అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు. మీరు వారిని ఇష్టపడుతున్నారని చెబుతారు. ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది. కచాలీగా గడుపుతారు. ఈ రోజు మీరు ఇంటా బయట అనుకూలతలు పెరిగిపోతాయి. మీకు అసలు అనుకూలతకు లోటు అనేది ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగిపోతుంది. పదోన్నతి కూడా మరి అవకాశాలు లభిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. కుటుంబంలో కొద్దిపాటి ఒత్తిడి చికాకులకు అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. ఆదాయం వృద్ధికి అవకాశం ఉంది, కానీ ఖర్చులను వీలంతగా తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అధికారులతో సామరస్యం పాటించాల్సిన అవసరం ఉంది. మిత్రుల వల్ల ఒత్తిడికి గురవుతారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పని బాధ్యతలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. రాదనుకొని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల అనుకూలత పరిస్థితులు ఏర్పడతాయి. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. నిరుద్యోగులకు విజయాలు వర్తిస్తాయి. పిల్లలు కొద్ది ప్రయత్నంతో పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. లక్కీ సంఖ్య 67. లక్కీ కలర్ వైలెట్. పరిహారంలో కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి. అమ్మవారిని పూజించండి. మరియు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.